ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్చర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి రాశిలోనే పంచమగ్రహ సంచార స్థితి, విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకొని ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, మనక్కారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు 19వ తారీఖు 20వ తారీఖు ప్రయాణం చేయడం, 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలోనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, తప్పక శివారాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఎర్రటి కొబ్బరికాయతో దిష్టి తీసి పగలగొట్టడం, అలాగే ఇంటికి సింహద్వారానికి గుమ్మడికాయని కట్టుకోవడం, అలాగే ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టడం, లేకుండా 3 రోజులు ఓ రోజు గుమ్మడికాయ దీపాన్ని అంటే ఈ కుష్మణ దీపాన్ని, ఓ రోజు నారికేల దీపాన్ని, ఓ రోజు పిండి దీపాన్ని పెట్టుకోగలగాలి అని చెప్పి గమనించాలి. అలాగనే విశేషంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, కొబ్బరి నూనెతో దీపము, పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తెచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర ఆయుష్య కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల గ్రహ దోషం తొలగిపోతుంది. 18వ తారీఖున, 19, 20వ తారీఖున దూరావాయు జల ప్రయాణాలు ఏమీ పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, డాక్టర్లు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు చాలా వీలైనంత వరకు సత్ప్రవర్తనగా ఉండాలి. ఆవేశానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని, లేకపోతే కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించాలనుకుంటున్న వారు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి. జనవరి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య రావడము చాలా యోగదాయకం.
అంటే అనేక ప్రాంతాలలో అమావాస్యను పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు. కనుక అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడం వలన యంత్ర సాధన, మంత్ర సాధన, యోగ సాధన చేసేటువంటి వారందరికీ చాలా పండుగతో సమానం. కనుక ఆదివారం అమావాస్య రోజున ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటిలో కూష్మాండ దీపాన్ని, శక్తి కలిగితే నారికేల దీపాన్ని, మరింత శక్తి కలిగితే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని అసితాంగ కాళ భైరవ స్వామి వారి స్మరణ ధ్యానం వలన బ్రహ్మరాసిన వ్రాతను కూడా తొలగించుకొని మనకి ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితం స్వాగతం పలకడం కోసం మనకు మనమే సువర్ణపు అధ్యాయాన్ని రాసుకునేటువంటి మంచి కాలంగా భావించాలి. అలాగనే అమావాస్య అనగానే గగనమంతరం కూడా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంటుంది. తెల్లజిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్లజిల్లడి వృక్షం దగ్గర దీపము, వసతి కలిగి తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పికిలించి వేరుని బయటికి తీస్తే సాక్షాత్గా విఘ్నేశ్వర స్వామి వారికి స్వరూపం ఉంటుంది. ఆయనను తెచ్చి సింధూరం పోసి లక్ష్మీ గణపతి హోమం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటిలో నరదృష్టి తొలగిపోతుంది, వాస్తు దృష్టి తొలగిపోతుంది, సకల గ్రహ దోషాలు తొలగి మనము మనతో కలిపినటువంటి 7 తరాలకు అద్భుత అపార కుబేర రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఇలా కుదరాలైనటువంటి వారు ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ పూజా కార్యక్రమము, కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి వారిని ఏర్పాటు చేయడం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖు నుంచి మాఘమాసం. మాఘమాసం అనగానే భక్తికి నిలయం. మనకు విశేషంగా ఎన్నడూ లేనటువంటి విధంగా 19వ తారీఖున 20వ తారీఖున పంచగ్రహ కూటమి అనగా మకర రాశిలో చాలా ఏళ్ళుగా జరగనటువంటి గ్రహ సంయోగము. ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో పంచమగ్రహ సంచార స్థితిలో ఉండడం అనేది పరిస్థితి. కనుక 19వ తారీఖున 20వ తారీఖున వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆవేశానికి దూరంగా ఉండడం, సూర్యారాధన, కొన్ని యజ్ఞ యాగ కార్యక్రమాలు, పూజా కర్తులో పాల్గొనడం వలన మనశ్శాంతి కలిగి సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 23వ తారీఖున వసంత పంచమి, సరస్వతి మాత అమ్మవారి యొక్క జయంతి. కనుక 2 సంవత్సరంలో నిండి 3వ సంవత్సరం పడి 3 సంవత్సరాలు నిండన్నటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అక్షరాభ్యాసం చేయించడానికి ఇది శుభతరుణం అని చెప్పి గమనించాలి. 25వ తారీఖున రథసప్తమి, సాక్షాత్గా భూమండలానికి వెలుగునిచ్చేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడి యొక్క జయంతి. కనుక సూర్య నమస్కారం, తెల్ల జిల్లడి వృక్ష ప్రదక్షిణ, తెల్ల జిల్లడి ఆకులలో సూర్యభగవానునికి చక్కెర పొంగలి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు. ఒక్క నమస్కారం చేస్తేనే చాలయ్యా, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇస్తాడు. కానీ అలాంటి రథసప్తమి రోజున ఒక్కొక్క రాశిలో సూర్యభగవానుడు 30 రోజులు ఉంటాడు. ప్రతిరోజు ఒక్కొక్క డిగ్రీ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే మనకు 360 డిగ్రీలు కలిపితే సంవత్సరం అవుతుంది. కనుక మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి రథసప్తమి కనుక 12 సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో సంవత్సరాంతము ఆయురారోగ్యాలు కలిగి సంపూర్ణ అయినటువంటి మనశ్శాంతి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, జ్ఞానశుద్ధి చేత సంపూర్ణమైనటువంటి రాజ్యాధికార ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 20వ తారీఖున మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి అంటారు. కనుక భీష్మ పితామహుడు ఎంతటి శక్తివంతుడో మనందరికీ తెలుసు. కనుక ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, కపాల కాళభైరవ స్వామికి స్మరణ చేసిన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక రక్షించే భగవంతుడు మన చెంత ఉండగా శిక్షించేటువంటి గ్రహాలైనా, శిక్షించేటువంటి దుష్ట గ్రహాలు వాటంతటిగా అవి పారిపోతాయని చెప్పి గమనించాలి. ఇక్కడ భక్తి ముఖ్యం, సమయం ముఖ్యం, ఆరాధన ముఖ్యం అని చెప్పి కూడా
గమనించాలి. కనుక ఈ యొక్క మాఘమాసంలో మీకు ఏ ఆధ్యాత్మిక సలహాలు కావాలన్నా ఈ కిందను సంప్రదించినట్లయితే కాళభైరవ పూజా కార్యక్రమాలు చేయించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు. ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క శబ్ద తరంగాలని ఏర్పాటు చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన అఖండ రాజయోగం కలిగి దురదృష్టం దూరమైపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్ర, కాళభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయ పాత్ర అందజేయడం జరుగుతుంది. కనుక అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, అష్ట కష్టాలను తొలగించుకుందాం, అష్టమహాలక్ష్మీ దేవతను స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి పంపించండి. 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అలా లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అడ్డంకులను తొలగించుకుందాం. చీకటిలో దీపం పెడితే వెలుగును ఎలా ఉంటుందో జీవితాన్ని తెలుసుకొని ఐశ్వర్యప్రదాయమైన జీవితం పొందుదామని చెప్పి తెలుసుకోవడం. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సంపూర్ణమైనటువంటి ఆ కాళభైరవుడి యొక్క ఆశీర్వాదం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు, జాతక వివరాలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.